హలో, చెప్పండి మావయ్య. అల్లుడు గోపి నీతో ఉన్నాడా? ఏమంటున్నారు? నాన్నగారితోనేగా ఉన్నాడు. తను ఇక్కడ లేడు బాబు, అందుకే చేశాను. ఎప్పుడు చూశారు? బాగా వెతికారా? బాబు ఇల్లంతా వెతికి చూసాం. మేమందరం ఇంకా నీతోనే ఉన్నాడు అనుకుంటున్నాం. ఫోన్ చేసి చూసాం బాబు, కానీ వాడు ఫోన్ తీయట్లేదు. నా వల్ల కదా ఏదంతా. ఆ రోజు మీరు వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళుండకూడదు. నేను చచ్చిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయిగా. అన్నా, మేక దానంతటదే వచ్చి చిక్కింది. త్వరగా రండి అన్నా. అమ్మా, చెప్పు నానా, ఎట్లున్నావు? నీతో మాట్లాడాలనిపించిందమ్మా, అందుకే ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? నీ మాటలు సరిగ్గా వినపట్టం లేదు. ఇక్కడ ఒకటే గోలుగా ఉంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. భద్రం నానా, ఆరోగ్యం జాగ్రత్త. చదువుకున్నవాడివి, సరైన నిర్ణయమే తీసుకున్నావు. మంచి పని చేసావు. అయ్యగారిని ఇలా చూడలేకపోతున్నానన్నా. వీటన్నిటికీ నేనేగా కారణం. నేను పోతే సమస్యలన్నీ తీరిపోతాయిగా. నీ ప్రాణం నీకంత చులకన అయిపోయింది కదా. నీ ప్రాణం నీ ఒక్కడి ప్రాణం కాదు, దాని వెనక నీ వంశమే ఉంది. నిన్ను కాపాడుతానని మా నాన్నగారు ఇచ్చిన మాట వెనక మా వంశము ఉంది. నేను నిన్ను కాపాడుతాననే నమ్మకంతోనే మా నాన్నగారు ఇంకా బతుకున్నారు. ఆయనకి రేపు స్పృహ వచ్చాక గోపి చచ్చిపోయాడు, జాతర మధ్యలోనే ఆగిపోయిందని చెప్తే ఎంతో పొంగిపోయిందని మెచ్చుకుంటారు. అన్నా, తప్పే అన్నా, క్షమించన్నా. రేపు జరగబోయే 6వ రోజు జాతరలో నువ్వే ఆయుధ పూజకి వెళ్తావని 6 ఊరులతో మాట్లాడి సమ్మతం తీసుకున్నాను. ఈ సమయంలో నువ్వు ఇలా చేయడం బాధపడుకో. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకు. చేయనన్నా. రా. మండితి, ఏం కాలేదులే బామ్మ. ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఏం కాలేదంటున్నావు? మనసు ఎక్కడో పెట్టుకుని బండి నడిపితే ఇలాగే అవుతుంది. ఇప్పుడు నిన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఈ టైంలో ఇలా జరిగిందని తెలిస్తే అపశకునం అనుకోరు. ఎక్కడ పడి చచ్చిందో వైరు కట్ అయిపోయింది, బ్రేక్ పోయింది, అద్దం పగిలిపోయింది. ఈసారి బండి ఎక్కడే చెప్తాను. వీళ్ళెందుకు మళ్ళీ వచ్చారు? ఏంటయ్యా, ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? ఏ చారుమతి, మందు రాస్తుంటే ఎక్కడ పోతున్నావు? నీకు పిల్ల చేష్టలు ఇంకా తగ్గలేదు. చారుమతికి దెబ్బలు తగిలేని తెలిసింది, అందుకే చూసిపోదాను వచ్చాను. మీరు కొట్టిన దెబ్బ కంటే ఇదేం పెద్దది కాదు. దాంట్లోంచి మేము ఇంకా కోలుకోలేదు. అంతకంటే ఇదేం పెద్దది కాదులే. ఇలా చూడండి, ఈ రోజు మా అమ్మాయికి పెళ్లి చూపులు. వచ్చేవాళ్ళు చాలా మర్యాదస్తులు. చెప్పిన టైంకి వస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీలా కాదు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి అయ్యా. సరే, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగేటప్పుడు మేము అడ్డుగా ఉన్నామని మీరు అనుకుంటే మేము వెళ్ళిపోతాం. చాలా సంతోషం, బయలుదేరండి. చుట్టుపక్కల ఏ శుభకార్యం జరిగినా పెద్దాయన ఇంటి నుంచి సార్ వస్తుంది.
అది మీ ఇంటికి వచ్చి ఈ చేరుతుంది. సారే వద్దు సానుభూతి వద్దయ్యా. మేం సౌకర్యంగానే ఉన్నాం. మీ చూపు పడనంత వరకు మేం బాగానే ఉంటాం. ఇంతవరకు చేసింది చాలు. ఆ రోజు రాకుండా చెడిపారు, ఈ రోజు వచ్చి చెడపకండి. పోండి, పోండయ్యా. ఏమిటయ్యా బుద్ధి లేకుండా నోటుకు వచ్చాడు. మనం వినే స్థితిలో ఉన్నాం. అందుకని ఆయన ఇష్టం వచ్చాడు. మీకు శతకోటి దండాలు. పోండయ్యా, పోండి, వెళ్ళండి. చెరు పెద్ద అంటే ఈ పరిస్థితిలో ఉంటే ఇక అమ్మ ఏ పరిస్థితిలో ఉందో పాపం. నువ్వు ఊరుకోరా, అసలు అయ్యగారు బాధపడుతుంటే. ముందు ఈ ఇంటికో కుక్కను కొనాలి. కన్నం మాత్రమే కాదు, దాన్ని వాకిట్లోనే కట్టేయాలి. త్వరగా వచ్చి రెడీ అవ్వు. మగపిల్లి వారు వచ్చే టైం అయింది. అన్నా మాస్టర్ ఇంటికి ఎడిపోవాలన్నా. ఏ విషయంగా వెళ్తున్నారు? పెళ్లి చూపులోకి వెళ్తున్నాం అన్నా. ఏయ్ నువ్వు ఆగు, నేను డీల్ చేస్తాను. వెళ్ళి ఎవరు పెళ్లి కొడుకు? ఏంటి కళ్ళు కప్పేసుకున్నాడు. యా పెళ్లి కొడుకు ఎవరైనా తెలిస్తే అడ్రస్ చెప్తావా? ఉత్తరే మాస్టర్ అంటే మేమెలా చెప్తాం? పాటల మాస్టరా, టీ మాస్టరా ఎవరో చెప్తేనే తెలిసేది. ఇక్కడికి వచ్చే మాస్టర్ ఇల్లని అడిగితే చెంటి పిల్లాడు కూడా చెప్తారన్నారు. అయితే పోయి చంటి పిల్లాడిని అడగరా, నన్ను ఎందుకు అడుగుతున్నావురా? ఏంటి గురు సడన్ గా అంత మాట అనేసారు? లైఫ్ మ్యాటర్ గురు. ఓహో మీ లైఫ్ మ్యాటరా గురు? అవును గురు. ఇలాగే వెళ్ళి లెఫ్ట్ కి తిరిగి రైట్ కి పోతే పోవాల్సిన చోటుకు పోతారు. శ్మశానానికి గారు చెప్తున్నావేట్రా? శ్మశానమా? ఆల్రెడీ సగం కాలిని శవలాగా ఉన్నాడు. శ్మశానానికి కాకపోతే స్విట్జర్లాండ్ కి దారి చెప్తావా? నేరుగా పోయి రైట్కి తిరిగితే కుర్రపాడు వస్తుంది. తోటలో ఇల్లు, అదే మాస్టర్ గారి ఇల్లు. అయ్యా వీడిని చూస్తుంటే గ్రహాంతరవాసిలో ఉన్నాడు. వాళ్ళ లెక్కలు చూసి డబ్బు పంపించేశాను బాబు. ఎక్కడున్నారు మీ అయ్యగారు? ఇంట్లో ఉన్నారా? ఆయన్నే కలవడానికి వచ్చా. పెళ్లి చూపులకు వచ్చారు. నన్ను చూడంగానే నచ్చానంట. తాంబూలాలు కూడా మార్చుకున్నారు. మీరు తప్ప నాకు ఇంకెవరు దొరకరు అనుకున్నారేమో. అందుకే ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. మొదటి పత్రిక మీకే ఇస్తాం. అసలే మీరంతా గొప్పింటోళ్ళు, మిమ్మల్ని నమ్మలేం. ట్విట్టర్, ఫేస్బుక్ లో మన ఇద్దరం కలిసి తీసుకున్న ఫోటోలు, సెల్ఫీలు పెట్టి సంబంధాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారేమో. అందుకే అవన్నీ తీసుకుపోద్దామని వచ్చా. ఈ రోజుతో మన మధ్య మాటాపలకు ఉండకూడదు. చాలు స్వామి, ఇక అంతా ముగిసిపోయింది. ఎక్కడ మీ నాయన? అయ్యా పెద్ద మనిషి సస్పెన్స్ గా వచ్చి దిగుతానని షాక్ ఇచ్చారే. నా గొంతు వినగానే లోపలికెళ్ళి దాక్కున్నారా? ఇదిగో వస్తున్నా. నేను నచ్చలేదని మీ అబ్బాయితో చెప్పి అయ్యా పంపించారు. పిల్ల లోపలికి పోతుంది, ఇప్పుడు ఏం చేద్దాం అయ్యా? నాతోనే నేరుగా చెప్పండి. ఏ పోనీ. నేలగా ఈ ఊళ్ళో వర్షాలు పడలేదంటే ఎలా పడతాయి? మీలాంటి వాళ్ళు ఉంటే పడుతుందా? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మీరంతా పెద్ద మనుషులా? మాట తప్పేవాళ్ళు పెద్ద మనుషులే కారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాణాలు ఇవ్వ. సస్పెన్స్ గా వచ్చి దిగుతాను. నాన్నకి నచ్చని ఏ విషయము నాకు నచ్చదు. నాన్నగారిని చూశాను. ఎందుకు దాచారు? నాకు చిన్న దెబ్బ తగలగానే చూడ్డానికి పరిగెత్తుకుంటొచ్చారు. ఆయన మెడకి అంత పెద్ద కట్. మీరున్న ఊర్లో ఎలా వర్షాలు పడతాయని అన్నాను. కానీ మీరేమో ఈ ఊరు కోసం రక్తాన్ని చిందించారు. ఈ విషయాలన్నీ దాచి ఏవి జరగనట్టు ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? మాటిచ్చాను. అసలేని ఎత్తుకి నిన్న తల పైకెత్తే చూడాలి. ఇప్పుడు ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోయావు. పొండయ్యా పొండి చూసుకోండి. என்ன விட்டுருங்க, ஒண்ணு பண்ணாதீங்க, விட்டுருங்க. హలో చెప్పు. గజా నేనే. వినిపిస్తోందా? ఒకటే సౌండ్ గా ఉంది. అన్న ఇంకెవరు ముఖ్యమైన డీల్లో ఉండారు. వాట్సాప్ లో ఫోటో అడ్రస్ వచ్చింది. ప్లాన్ లో ఏదాவது చేంజ్ ఉంటే సొల్లు. ప్లాన్ లో ఏ చేంజ్ లేదు. వాడిని ఎత్తుకొచ్చి మాకు అప్పగించి వెళ్ళిపోండి. ఓకే, తిరిపి ఫోన్ చెయ్యొద్దు. భవానీ
రామనాథపురం నుంచి వస్తున్నారు. ఆయుధ పూజకి గోపి వచ్చేటప్పుడు మనం ఉండి ఏం చేయక్కర్లేదు. వాడిని తీసుకొచ్చి మనకు అప్పగించి పోతా ఉంటారు. వచ్చేవాళ్ళు మామూలు కారు. వాళ్ళు రావడం సరే, ఆ అయ్యగారి కొడుకు అడ్డుపడతాడు కదా, వాడినేం చేశారు మీరు? వాడు రాడు, దానికి వేరే ఏర్పాటు చేశాను. చూస్తాను. రండి. అయ్యా, ఇక్కడికి రాకూడని వాడు వచ్చాడు. ఏం తిరగాసులు పెడతాడో ఏంటో. జరగండి జరగండి.